జైబిన్ దినపత్రికలో ప్రధాన వార్త. ఇక్కడ ఉన్నటువంటి శ్రీ చైతన్య ఇక్కడ మనం చూస్తున్నాం ఈ టెక్నో ఆ టెక్నో అని అనేకమైనటువంటి టెక్నో స్కూల్స్ పెడతారు. అవన్నిటికీ పర్మిషన్స్ ఉంటాయి. కానీ వాళ్ళు సుమారుగా ఒక సంవత్సరం ఆదాయము 2000 కోట్లు టర్న్ ఓవర్ ఉంటుంది. అందులో సగానికి పైగా ఇవాళ బ్లాక్ మనీ ఉండేటువంటి నేపథ్యం. అందుకోసమే కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ కాలేజీలు ఇవాళ కోట్ల రూపాయలు పడగలెత్తడానికి ప్రధాన కారణం ఏదో జైబిన్ దినపత్రిక స్పష్టంగా రాసింది. ఇవాళ ఉన్నటువంటి విద్యను వ్యాపారంగా చేసుకొని ఉన్నటువంటి ఆ విద్యా వ్యాపారంగా చేసుకొని ఇలా ప్రభుత్వం చూడనట్టుగా వివరించడంతో చాలా వరకు స్కూళ్ళు పుట్టగొడుగులాగా ఇవాళ పుట్టుకొస్తున్నాయి. ఆ పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చేటువంటి స్కూళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళన్నిటికీ పర్మిషన్ ఇచ్చేసి డబ్బులకు అమ్ముడు పోయి ఇలాంటి స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. కార్పొరేట్ విద్య కరుకు నోట్ల కోసమేనా అనేటువంటి ప్రధాన వార్త అయితే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు ఎక్కడ? ప్రభుత్వ విద్యా ఆంక్షలకు విరుద్ధంగా ప్రైవేటు విద్య దందా, ప్రభుత్వ ఉన్నత అధికారులను సైతం శాసిస్తున్న వైనం, విద్యా వ్యవస్థకే మచ్చ చేస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు, అనుమతుల్లో ఆంక్షల విరుద్ధంగా కొనసాగింపు. దేశవ్యాప్తంగా సుమారు 830 విద్యా సంస్థలు నిర్మించిన శ్రీ చైతన్య ఐటీ రంగ సంస్థల కన్నా అదిరిపోతున్న ప్రైవేట్ విద్యా వ్యాపారం. రానున్న కాలంలో విద్యా దోపిడీ పెరిగే ఆస్కారం ఉంది. ప్రైవేట్ విద్యా దోపిడీని ప్రభుత్వమే చర్యలు తీసుకునే నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా ఈ స్కూల్లో ఎంత నష్టం జరుగుతుంది, ఎంత లాభం జరుగుతుంది, విద్యార్థులు ఏ విధంగా నష్టపోతున్నారు అన్నటువంటి ప్రధాన అంశాలకు స్పష్టంగా జైబిన్ దినపత్రికలో ఉన్నటువంటి వార్తల ఆధారంగా పూర్తి సమాచారం అవుతుంది. సుమారుగా 2000 కోట్ల రూపాయల కుంభకోణం ఈ విద్యార్థులు ఈ యొక్క స్కూల్లో మాత్రం జరుగుతుంది. 830 స్కూళ్ళు, సుమారుగా 835 స్కూళ్ళు ఉంటే ఈ 830 స్కూళ్ళకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నాం శ్రీ చైతన్య. ఇలా చాలా వరకు ఎంత మోసం అంటే ఎంత భయంకరంగా మోసం చేస్తారంటే ఎంత భయంకరంగా ఇలా మోసం పోతున్నారంటే ఆ భయంకరమైనటువంటి మోసంలో ఇలా చాలామందికి తెలియదు ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేటువంటి నేపథ్యంలో చాలా వరకు స్కూళ్ళు బాగుంటాయి, కార్పొరేట్ విద్యా సంస్థలు బాగుంటాయి, పేరుకి మాత్రమే వాళ్ళు కూలినాలు పని చేసుకొని ఇబ్బందులు పడి తల్లిదండ్రులు వాళ్ళు చాలని జీవితాలతోని ఒక పూట తిని మరో పూట తినడానికి కూడా ఇబ్బంది పడకుండా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించినటువంటి కార్పొరేట్ స్కూల్లో చదివించిన లక్ష్యం కోసం వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి శ్రీ చైతన్య తీసుకుందాం. మనం ఎక్కడ ఏ లేకుండా శ్రీ చైతన్యనే తీసుకుందాం. శ్రీ చైతన్య స్కూల్ తీసుకున్నట్టయితే ఇది శ్రీ చైతన్య స్కూల్ అనుకుందాం. దీని శ్రీ చైతన్య స్కూల్కి సంబంధించి దీని బిఎస్ రావు, దీని వ్యవస్థాపకులు బిఎస్ రావు, దీని వ్యవస్థాపకులు ఈయన మన రీసెంట్గా చనిపోయిండు. సుమారుగా ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్లో సుమారుగా 830 స్కూళ్ళు ఉన్నాయి ఇండియా వైజ్గా దేశవ్యాప్తంగా. ఈ ఉన్నటువంటి 830 స్కూళ్ళకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్టయితే 830 స్కూళ్ళు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఫీజు ఉంటుంది. ఎల్కేజీ నుంచి మొదలుకుంటే 10th క్లాస్ వరకు, ఎల్కేజీ నుంచి మొదలుకుంటే 10th క్లాస్ వరకు వీళ్ళు తీసుకున్నటువంటి ఫీజులు విచ్చలవిడిగా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఫీజుల ఆధారంగా తీసుకున్నట్టయితే సుమారుగా వీళ్ళు తీసుకున్నటువంటి అడ్డమైన కోర్సులు పెట్టి అనేకమైన రకాలుగా డబ్బులు వసూలేస్తున్న నేపథ్యంలో వీళ్ళు గవర్నమెంట్కి చూపించేటువంటి డబ్బులు ఎంత అంటే ఇవాళ వీళ్ళు 44,000 పెడతారు. కానీ వీళ్ళు తీసుకునే ఫీజు ఎంత ఉంటుందంటే 130,000 రూపాయలు ఫీజు తీసుకుంటారు. అంటే ఎంత వరకు ఒక స్టూడెంట్ మీద ఎంత ఎక్కువ తీసుకుంటారంటే 70,000 నుంచి 80,000 రూపాయలు తీసుకున్న నేపథ్యం ఉంటుంది. అట్లా సుమారుగా 830 స్కూళ్ళు దేశవ్యాప్తంగా ఉంటే ఈ 830 స్కూళ్ళకు సంబంధించిన అంశాన్ని తీసుకుంటే ఒక్కొక్క స్కూల్లో సుమారుగా ఒక 1000 మంది అనుకున్నా లేకపోతే ఒక 800 మంది మనం వేసుకున్నా సుమారుగా 6,500 మంది స్టూడెంట్స్ ఉంటారు. 6,500 మంది స్టూడెంట్స్ ఇంటూ ఇక్కడ మనం ఉన్నటువంటి 70,000 80,000 మనం వాళ్ళ మీద వేసుకుంటే ఎన్ని కోట్ల రూపాయలు అవుతున్నాయి చూడండి, ఎన్ని డబ్బులు అవుతున్నాయి చూడండి. ఈ అంత బ్లాక్ మనీ. ఇలానే ఇలా ఉన్నటువంటి బుక్స్లు అమ్మొద్దు. ఇలా ఉన్నటువంటి ఏ స్కూల్ అయినా ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ కార్పొరేట్ స్కూల్ కానీ ఏ స్కూల్ అయినా కూడా ఆ స్కూల్లో బుక్స్లు అమ్మడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో బుక్స్లు అమ్మడానికి వీలు లేదు. అక్కడ ఉన్నటువంటి స్పష్టంగా యాక్ట్ చెప్తుంది. ఏదైతే ఎడ్యుకేషన్ యాక్ట్ ఉందో అది తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ స్పష్టంగా చెప్తుంది. ఆ యాక్ట్ను కూడా తుంగలు దొక్కి ప్రభుత్వం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి డిఈఓలకు ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డిఈఓలకు ఎంఈఓలకు డబ్బులు ఇచ్చేసి ఇవాళ వాళ్ళు దులిపేసుకునే నేపథ్యం ఉంటుంది. అందుకోసం విద్యా వ్యవస్థ ఎంత నీచంగా పోయిందంటే విద్యా వ్యవస్థ ఎంత భయంకరంగా అయిపోయిందంటే విద్యా వ్యవస్థను ఇలా అడ్డం పెట్టుకొని విద్యా వ్యవస్థను ఇలా వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా
ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క తల్లిదండ్రుల జీవితాన్ని రక్తాన్ని తాగేటువంటి నేపథ్యం చేస్తున్నారు. ఇలా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ కోట్ల రూపాయల వాళ్ళకు చేతులు మారడంతో, కోట్ల రూపాయల వాళ్ళ అకౌంట్లో పడడంతో, కోట్ల రూపాయల వాళ్ళ ఇంటికి చేరడంతో వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. ఎందుకోసం అంటే అది హవాలా డబ్బు కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 830 స్కూల్లో ఇంటూ 6500 స్టూడెంట్స్ వేసుకుంటే సుమారుగా ఎన్ని కోట్ల రూపాయలు అవుతాయో, ఈ కోట్ల రూపాయలు లెక్కలేంత డబ్బు సుమారుగా 2000 కోట్ల రూపాయలు వివిధ రకాలుగా జరిగేటువంటి ఒక సంవత్సరానికి వచ్చే ఆదాయం. ఒక సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు ఒక శ్రీ చైతన్య స్కూళ్ళ మీదనే ఆదాయం వస్తుందంటే ఇవాళ మిగిలిన స్కూళ్ళ మీద ఏ విధంగా ఆదాయం వస్తుందో ఇక్కడ ఉన్నటువంటి వార్తాధారంగా చెప్పొచ్చు. అలానే ఉన్నటువంటి ఇవాళ చెప్పిన బుక్స్లు అమ్మొద్దు, బుక్స్లో 80%. ఈ బుక్స్ల మీద ఇక్కడ ఎల్కేజీ నుంచి మొదలుకుంటే 10th క్లాస్ వరకు ఇక్కడ ఉన్నటువంటి 4500 రూపాయలు మొదలుకుంటే 13500 రూపాయల దాకా వసూలు చేస్తారు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి విరుద్ధం. ఇవాళ ఏదైతే ఎడ్యుకేషన్ యాక్ట్ ఉందో ఆ ఎడ్యుకేషన్ యాక్ట్ను తుంగలు దొక్కేసుకొని ఈ బుక్స్లు 80% అమ్మొద్దు. కానీ ప్రతి ఒక్క స్కూల్లో ఏం చేస్తారంటే ఈ బుక్స్లు వీళ్ళు ఎవరైతే కార్పొరేట్ స్కూళ్ళలో అమ్ముతారు ఈ డబ్బులు కూడా వాళ్ళ సొంత అకౌంట్లోకి జమ అయిపోతాయి. ఆ సొంత అకౌంట్లోకి సుమారుగా 6500 మంది ఇంటూ 13,000 వేసుకున్నా ఈ డబ్బులన్నీ కూడా ఇలా వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. ఇంత పెద్ద అక్రమ సంపాదన, ఇంత పెద్ద భయంకరమైనటువంటి దోపిడీ వ్యవస్థ, ఇంత పెద్ద భయంకరమైనటువంటి విద్యార్థుల జీవితాల తల్లిదండ్రులతో ఆగం చేసిన నేపథ్యం. కానీ ఇవన్నీ చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి నేపథ్యం ఉంది. కోట్ల రూపాయల కుంభకోణం కూడా బట్టబయలు కాబోతుంది. ఈ 2000 కోట్ల కుంభకోణం అనేది ఏందో అనేటువంటి ప్రధాన వార్త కూడా జయబిన్ దినపత్రిక దగ్గర ఉన్నటువంటి ప్రధాన వార్తను కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ఆ చెప్పేటువంటి నేపథ్యంలో ఎవరు ఎంత మోసపోతున్నారు, ఎవరెన్ని డబ్బులు తీసుకుంటున్నారు, అసలు విద్యా వ్యవస్థ ఏ విధంగా నాశనం అయిపోతుంది, విద్యా వ్యవస్థ కావాల్సిన అవసరాలు ఏమి ఉన్నాయి, నిజంగా ఎడ్యుకేషన్ యాక్ట్ ఎంతవరకు పనిచేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా పనిచేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది, దీనికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి డిఓలు కానీ ఎంఈఓలు కానీ డిప్యూటీ డిఓలు కానీ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కోట్ల రూపాయలకు పడగలెత్తి ఇలా విద్యను ఇలా వారి ఇష్టానుసారంగా వాడుకొని ఇలా మోసం చేసి అడ్డమైన పర్మిషన్లు ఇచ్చేసి ఇలా ప్రజల జీవితాలతో చెలగాటమాడే నేపథ్యం ఉంది. అందుకోసమే చర్యలు తీసుకుంటారా లేకపోతే కరుకు నోట్ల కోసమేనటువంటి ప్రధాన వార్త రాసిన నేపథ్యం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ మాసం అనగానే ప్రైవేట్ విద్యా వ్యాపారం శృతిమించిపోవడం ఆనవాయితీగా మారిపోయింది. ప్రభుత్వ నిబంధనలు తుంగలు తొక్కి శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు లెక్కలేనంత విద్యా వ్యాపారం చేయడం, దానికి తోడు ప్రభుత్వాలు చూసి చూడకుండా వదిలేయడంతో విద్యనే వ్యాపారంగా మార్చుకొని ప్రభుత్వ విద్యారంగ సంస్థను నిర్వీర్యం చేసే విధంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నియమించిన పీజీల జాబితాను కనీసం పట్టించుకోకుండా విద్యా వ్యవస్థలను కొనసాగించుకోవడం ప్రభుత్వ దృష్టిలో చట్టవిరుద్ధం కాదా? ఒక శ్రీ చైతన్య లాంటి బడా కార్పొరేట్ విద్యా సంస్థలనే ఇంత దోపిడీ జరిగితే మిగతా ప్రైవేట్ విద్యా కార్పొరేట్ దోచుకున్నాడు ఏ స్థాయిలో కొనసాగుతుందో మనం లెక్కలేనంత ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ ప్రైవేట్ విద్యారంగ సంస్థలు దోపిడీ స్థిరంగా కొనసాగడం, సామాన్య విద్యారంగ ప్రభుత్వ విద్యా సంస్థలపై పెనుభారం పడుతూ ప్రభుత్వ విద్యారంగ సంస్థలు మూసివేయబడే స్థాయికి దిగజారాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వాల సుమారు 8,000 ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడడం ముమ్మాడికి శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ పాఠశాల పుణ్యమే అంటూ తెలంగాణ ప్రాంత ప్రజలు హెచ్చరించి చెప్తున్నారు. గతంలో విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగా నియమాలతో కొనసాగిన కార్పొరేట్ విద్యా సంస్థలను కొంతమేర చర్యలు తీసుకొని మూసివేసినప్పటికీ రాజకీయ ధన పలుకుబడితో తిరిగి పునఃస్థాపించి ప్రభుత్వ విద్యారంగ సంస్థలను నాశనం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ విద్యా సంస్థల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పటికీ ప్రైవేట్ విద్యా సంస్థలు కొనసాగుతున్న వేల లక్షల కోట్ల వ్యాపారం ముందు ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధి చెందలేదని స్పష్టంగా తేలిపోతుంది. ప్రభుత్వం శ్రీ చైతన్య లాంటి విద్యా వ్యతిరేక విద్యారంగ కార్పొరేట్ వ్యవస్థలపై కఠినంగా వ్యవహరించే ఆంక్షలతో కూడిన ప్రభుత్వపరమైన విధి విధానాలను విధిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలు అమలు పరిచి తీరినట్లయితే ఇటు ప్రభుత్వ విద్యకు అటు ప్రైవేట్ విద్యకు డోకా ఉండదని మేధావులు భావిస్తున్నారు. ప్రైవేట్ విద్యారంగ సంస్థ దోపిడిని ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రభుత్వ విద్యా పరిస్థితి అత్యంత దయనీయంగా మారే ఆస్కారం ఉంది. అందులో భాగంగానే ప్రభుత్వ విద్యను తిరిగి పురికోల్పోలేమని పేద విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 4వ తారీఖుతో ఎన్నికల కోడ్ ముగియనుందన్న సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే విద్యాశాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ప్రభుత్వ విద్యకు పలుకుబడి పెంచాలని పేద విద్యార్థులు ఆశపడుతున్నారని కార్పొరేట్ సంస్థల విద్యా వ్యాపారాన్ని ఇకనైనా కట్టడి చేయాలన్నటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం స్పష్టంగా చెప్తున్నాం. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులకు తెలియాలనేది ఏంటంటే ఇవాళ విద్యా వ్యవస్థ ఎంత బాధాకరంగా ఉందంటే, విద్యా వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందంటే, విద్యా వ్యవస్థను ఏ విధంగా దోపిడీ చేస్తుంటే, విద్యా వ్యవస్థ నిజంగా రోజు రోజుకు దినజానికి ఇవాళ ఉన్నటువంటి కొత్త కోర్సులు పెట్టేసి ఇవాళ విద్యార్థుల జీవితాలతో ఏ విధంగా చెలగాటమాడుతున్నారంటే ప్రధాన వార్త స్పష్టంగా
జైమిన్ దినపత్రిక దగ్గర ఉన్నటువంటి ఆధారంగా స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీరు ప్రశ్నించండి, ఇవాళ ఎందుకోసం మీ స్కూళ్ళలో చేర్పిస్తున్నారు, ఆ స్కూల్లో విద్యను ఏ విధంగా అందిస్తున్నారు, ఆ విద్యకు కావాల్సినటువంటి ఏ విధంగా వాళ్ళకు సమకూర్చాలి, నిజంగా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళకి ఎంత శాతం ఇవ్వాలి, ఎంత శాతం నిజంగా వాళ్ళకి తీసుకోవాలి, ఆ ఉన్నటువంటి ట్రస్ట్ పరంగా ఉంటుందా లేకపోతే ఏ పరంగా వాళ్ళకు విద్యను అందిస్తున్నారు, ఇవన్నీ మీకు స్పష్టంగా 10 రోజులకు చెప్పేటువంటి సమాచారం అయితే జైమిన్ దినపత్రిక దగ్గర ఉంది. ఆ సమాచారం ఆధారంగానే మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది జైమిన్ దినపత్రిక ఉన్నటువంటి ప్రధాన వార్తలు.